పజిల్ ఏమడుగుతున్నారో ఒకసారి చదవండి. యాహ్! అంటే ఇప్పుడు ఆపోనెంట్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం డిఫెండర్స్‌ని రిమూవ్ చేయాలి కదా! సో, ఒకవేళ మీరిప్పుడు ఈ క్వీన్‌ని హెచ్6లో ప్లే చేసుకొని అటాక్ చేసుకోవాలనుకుంటే ఎవరు మిమ్మల్ని డిఫెండ్ చేస్తున్నారు? ఆ స్క్వేర్‌ని ఎవరు ఈ నైటా? అండ్ అలాగే ఈ బిషప్ ఏదైతే ఉందో బిషప్ ఫర్దర్‌గా ముందుకెళ్ళి ఇలా చెక్ డెలివర్ చేసుకోవాలనుకుంటే ఈ బిషప్ ఆ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది కదా! అట్ ద సేమ్ టైమ్ మనకు ఈ నైట్ ఏదైతే ఉందో ఫర్దర్‌గా ఒక్కొక్క దానికి సపోర్ట్ చేసుకుంటూ మనని ముందుకెళ్ళకుండా ఆపేస్తుంది. సో, ఈ 3 మెటల్స్ ఇక్కడ నుంచి మెల్లగా మనం పంపియాలి. మీరు ఫర్దర్‌గా ఎలా సాక్రిఫైస్ యూజ్ చేసుకొని చేస్తారో స్టార్ట్ చేయండింకా. మిగతా వాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్ రాయండి. అందరి దగ్గర నుంచి రెస్పాండ్ అయితేనే నెక్స్ట్ మీకు చాయిస్ వస్తుంది. యెస్. చెప్పండి. మీరు సాక్రిఫైస్ చేసుకోవాలి. ఫర్దర్‌గా అక్కడి నుంచి మెటీరియల్స్ అనేవి మనం ఎలిమినేట్ చేయడానికి ముందు ఛాన్స్ తీసుకోండి. ఆర్ క్రాస్ ఓకే. వన్స్ మీరు ఆర్ క్రాస్ ఈ4 చేస్తే ఆపోనెంట్ ఏం చేస్తారు? యాహ్! డి క్రాస్ ఈ4 అప్పుడు మీరేం చేస్తారు? యాహ్! బిషప్ యాహ్! నెక్స్ట్ మూవ్‌లో ఇక్కడ నుంచి దీన్ని మెల్లగా ఎలిమినేట్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటాం గదా! సో, యాహ్! బి ఈ5 ప్లస్ ఆపోనెంట్ యాహ్! సో, బిషప్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది గదా! ఈ5లో ఉన్న బిషప్‌ని. అండ్ దెన్ చెప్పండి. యాహ్! రూక్ క్రాస్ ఎఫ్5 యాహ్! జీ క్రాస్ ఎఫ్5 యాహ్! ఫర్దర్‌గా మనం ఇలా ఎళ్తాం ముందుకి. యాహ్! ఇలా క్వీన్ ఏదైతే ఉందో హెచ్6లో ప్లేస్ చేసుకొని చెక్‌మేట్ డ్రా చేసుకుంటాం. సో, ఇక్కడ మనకు స్టార్టింగ్ ఆఫ్ ద మూవ్‌లో ఎవరున్నారు మమ్మల్ని డిఫెండ్ చేసేది? ఈ 2 మెటల్స్ కదా మెయిన్‌గా. సో, ఒక రుక్‌ని, బిషప్‌ని ఇచ్చేసి ఇక్కడ నుంచి వీటిని ఎలిమినేట్ చేసాం మనం. అంటే రుక్‌ని ఇప్పుడు ఇచ్చేసాం మనం. రుక్‌ని, బిషప్‌ని ఆల్‌మోస్ట్ 2 రుక్స్ ఇచ్చేసాం. 2 రుక్స్ అండ్ అలాగే 1 బిషప్‌ని. అండ్ అల్టిమేట్‌గా మనం సక్సెస్‌ని ఇక్కడ మీట్ చేసుకుంటాం. యాహ్! ఒక్క నిమిషం ఉండండి. సో, స్టార్టింగ్ మనకు ఈ 3 మెటల్స్ కదా ఇక్కడ నుంచి మనల్ని కొంచెం ఆహ్, అటాక్ చేసుకోకుండా ఆపేది. సో, నేను ముందుగా ఈ నైట్‌ని క్యాప్చర్ చేసుకున్నాను. పవన్ రీక్యాప్చర్. బిషప్‌తోని చెక్ డెలివర్ చేసుకుంటే ఈ బిషప్ ఫర్దర్‌గా ముందుకొచ్చింది. నేను ఈ రుక్కుతోని ఈ నైట్‌ని క్యాప్చర్ చేసుకుంటే పవన్ వచ్చింది కదా ముందుకి. దెన్ ఇక్కడ ఈ బిషప్ ఏదైతే ఉందో ఈ 2 స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. పవన్ కంట్రోల్ అండ్ దెన్ పవన్ సపోర్ట్. సో, క్వీన్‌ని ఈ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకుంటే 1, 2, 3 అండ్ 4 5 అండ్ మేట్. ఇలాగ మనం ఎవరైతే డిఫెండర్స్ ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసుకోవడానికి మనం సాక్రిఫైసెస్ అనేవి చేసుకుంటాం. అండ్ దట్ టూ ఫోర్స్డ్ మూవ్స్ అయితే ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటుంది మీకు. ఆపోనెంట్‌కి థింక్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా మనం.
యాహ్! 6-1. 6-1 ఎవరికి చెప్పాను? యాహ్! ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ డయాగ్నల్. సో, ఇక్కడ డయాగ్నల్ స్క్వేర్ ఎవరున్నారు? అసలు డయాగ్నల్స్ కంట్రోల్ చేసుకునే మెటీరియల్ ఏంటి? యాహ్! ఇప్పుడు ఈ బిషప్ ఎలాగా యాక్టివ్‌గా ఉంది చూడండసలు. మనం ఈ యాహ్! ముందు ఈ బిషప్ ఎందుకు మనం క్యాప్చర్ చేసుకోవాలో అది చెప్పండి. ఈ బిషప్ ఏదైతే ఉందో పిన్ అయ్యి ఉంది. సారీ, ఈ నైట్ పిన్ అయ్యి ఉంది. హ్మ్. అండ్ ఈ నైట్ అనేది ఫర్దర్‌గా ముందుకు డెవలప్‌మెంట్ అవ్వలేదు. అండ్ దెన్ మనల్ని అటాక్ చేసుకున్నా గాని మనం ప్రాపర్‌గా రెస్పాండ్ గూడా అవ్వలేమిప్పుడు. సో, అందుకనే ముందు ఈ మెటీరియల్‌ని మనం క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటాం. అండ్ దెన్ పునీత్ మీరు నెక్స్ట్ పునీత్ మీరు నెక్స్ట్ పజిల్‌కి రెడీగా ఉండండి. యాహ్! అండ్ దెన్ ఆర్ క్రాస్ డి4, ఆర్ క్రాస్ డి4. యాహ్! ఇప్పుడేం చేస్తారు? ఎన్ క్రాస్ యాహ్! ఎన్ క్రాస్ ఎఫ్5. యాహ్! వన్స్ మనకు క్వీన్ క్యాప్చర్ ఎలా చేసుకుంటుంది? అక్కడ సపోర్ట్ ఉంది కదా! రాలేదు. సారీ. రుక్కన పవన్ పవన్ అంటే ముందు వైపు కదా ఎళ్ళేది. డి5లో మీరెళ్ళడానికి ఛాన్స్ లేదసలు. చెప్పండమ్మా. యాహ్! రుక్ ఎఫ్4లోకొచ్చేసి నైట్‌ని అటాక్ చేసుకోవడానికి ఛాన్స్ తీసుకుంటది. అండ్ హెచ్5 ఎందుకు? నెక్స్ట్ మూవ్ వరకు ఇక్కడ నైట్ ఉంటదా? మరి చెప్పండి. ఇప్ ఇక్కడున్న సపోర్టే చేస్తుంది. అండ్ అలాగే హెచ్5లోకెళ్ళినా గాని సపోర్ట్ చేస్తుంది. క్వీనే ఉంది గదా! ఇంకా మీరు ఎక్స్‌ట్రాగా ఒక మెటీరియల్‌ని హైర్ జేసుకోవాలి. లేకపోతే మీరొక సేఫర్ స్క్వేర్ గాని ఎళ్ళాలి. సి5ఆ? సి5 ఏంటి? చెప్పండమ్మా. వై రుక్ ఆన్ ఈ1? అక్కడ ఆల్రెడీ రుక్ అక్కడే ఉంది. ఈ స్క్వేర్ సపోర్ట్ క్వీన్‌ని ఇప్పుడు ఈ మూవ్‌లోనే రుక్ ఆన్ ఎఫ్1 అయితే కొంచెం బెటర్ అవుతుంది. ఎందుకంటే సేమ్ ఫైల్‌లో ఉంది. అండ్ దెన్ క్వీన్ సపోర్ట్ అండ్ రుక్ సపోర్ట్ ఎక్స్‌ట్రాగా దొరుకుతుంది కాబట్టి అక్కడ. వన్స్ క్యాప్చర్ చేశారనుకోండి, రీక్యాప్చర్ చేసుకుంటాం. క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ ఒక రీక్యాప్చర్ అవుతుందక్కడ. అండ్ అలాగే మీరు ఇలాగా సి3లోకెళ్ళేసి మళ్ళీ ఒక చెక్ అనేది డెలివర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ మూవ్‌లో క్యాప్చరింగ్ లాంటిది జరగకపోతే. అండ్ దెన్ ఒకవేళ ఈ రుక్‌ని ఫర్దర్‌గా సపోర్ట్ కోసం తీసుకొచ్చారనుకోండి, మనం ఇలా చెక్ డెలివర్ చేసుకుంటాం. ఆబ్వియస్‌లీ సేఫర్ స్క్వేర్‌కి మూవ్ అయిందనుకోండి, లైక్ వి కెన్ గో విత్ నైట్ 4. అదండి 4 కాదు, లైక్ మేటే అయిపోయింది. సో, ఇలాగా మనకు డిఫెండర్స్ ఎవరైతే ఉన్నారో మెల్లిమెల్లిగా మనం ఆ వేస్‌ని క్లియర్ చేసుకుంటాం. విత్ సాక్రిఫైస్ లైక్ మెయిన్‌లీ సాక్రిఫైసే చేసుకుంటాం. అండ్ దట్ టూ ఫోర్స్డ్ మూవ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం మనం ఇంకా. యాహ్! సో, వి కెన్ మూవ్ ఫార్వర్డ్ విత్ ద సెవెంత్ వన్. సో, the fianchetto was weakened and a black's dark square.
లైక్ పిఎన్‌కెట్ అంటే ద లాంగ్ డయాగ్నల్ ఏదైతే ఉంటుందో, ఆ లాంగ్ డయాగ్నల్‌ని మనం అటాక్ చేసుకోవడం. సో, ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ క్యాంప్ ఏదైతే ఉందో, ఈ డయాగ్నల్ మొత్తం ఈ వైట్ కలర్ బిషప్‌ని కంట్రోల్ చేసుకుంటుంది గదా! పునీత్. సో, ఇలాగా ఏదైనా ఒక బిషప్ ఒక లాంగ్ డయాగ్నల్‌ని కంట్రోల్ చేసుకుంటే దాన్ని మనం ఫియాన్కెటో అంటాం. సో, ఇప్పుడు ఈ ఫియాన్కెటో ఏమైందంటే, ఈ వైట్ యొక్క బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి, ఈ డార్క్ కలర్ స్క్వేర్‌ని బ్లాక్ కలర్ బిషప్ అనేది ఇటువైపు అటాక్ చేసుకుంటుంది. సో, ఈ యొక్క వేని అది ఇంటరప్ట్ చేయట్లేదు. సో, ఇప్పుడు బ్లాక్ సైడ్ దగ్గర నుంచి ఈ డార్క్ కలర్ స్క్వేర్స్ అనేవి వీక్ అయిపోయాయి. పునీత్‌ని కంప్లీట్ చేయనివ్వండి. అండ్ దెన్ మీరిప్పుడు ఏం చేయాలి? యాహ్! చాట్ బాక్స్‌లో అందరూ టైప్ చేయండి ఆన్సర్స్ మీవి. చెప్పండి. వై జీ7? జీ7కి ఎవరెళ్తారు? బ్లాక్ కలర్? ఏ మెటీరియల్? ఆ! పైనుంచి కిందకొస్తుంది గదా! మళ్ళీ ఎందుకెలా ఎళ్తది? సో, ఇప్పుడు నార్మల్‌గానే వీక్ అయిపోయింది గదా! ఈ యొక్క డార్క్ కలర్ స్పేస్ అనేవి. ఇంకా మీరు వీక్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? యాహ్! చాట్ బాక్స్‌లో చూసాను గానీ అది ఆన్సర్ కాదు. ఇప్పుడు మనకు బిషప్స్ అనేయి యాహ్! లేదు మీరిక్కడ టైప్ చేయండి ఇంకా వేరే ఆన్సర్స్. ఇప్పుడు డార్క్ కలర్ స్పేస్ అనేవి ఓన్లీ బిషప్ మాత్రమే కంట్రోల్ చేసుకుంటుంది. ఇంకా చెప్పండి. అహా! లేదు. మీరిలా ప్లేస్ చేసుకుంటే ఈ సపోర్ట్ దొరుకుతుందంటారా? సపోర్ట్ దొరుకుతుంది కానీ, ఇంకా ఫర్దర్‌గా అటాక్ చేసుకుంటారు కదా! ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే మీరు రీక్యాప్చర్ చేసుకున్నారనుకోండి. ఇలా వచ్చేసి అటాక్ చేసుకుంటుంది. ఈ మూవ్ కూడా కాదు. నాట్ ఎ గుడ్ క్యాప్చర్ చేసుకుంటారు కదా! మీకు ఫ్రీ అయిపోతుంది. మీరు ఎందుకు ఇస్తారు మీ బిషప్‌ని? యాహ్! ఒక చిన్న సింపుల్ థింగ్. ఇప్పుడు ఆ డార్క్ కలర్ స్క్వేర్స్ ఏదైతే ఉన్నాయో వీక్ అయిపోయి ఉన్నాయి. మీరు ఇంకా వీక్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఇక్కడ నుంచి దీన్ని ఎలిమినేట్ చేయాలా? మీరు చెప్పింది కూడా యాహ్! చూసాను కానీ అది కాదు. ఎఫ్4లోకెళ్తే ఏమవుతుంది? లేదు చిన్మయ్ ఓకే. మీరు చేసింది కరెక్టే అమ్మా. సో, ఇప్పుడు ఈ బిషప్‌ని ఇక్కడి నుంచి ఎలిమినేట్ చేస్తే, ఈ డార్క్ కలర్ స్పేస్ మొత్తానికి వీక్ అయిపోతాయి గదా! సో, ఈ బిషప్‌ని ఎలిమినేట్ చేయాలనుకుంటే మీరేం చేస్తారిప్పుడు? పునీత్ పునీత్‌ని కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు ఆ బిషప్‌ని ఎలాగ ఎలిమినేట్ చేస్తారు? చెప్పండి పునీత్. యెస్. ఆ బిషప్‌ని ఇప్పుడు మీరు క్యాప్చర్ చేయాలి. ఆ బిషప్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి ఏ మెటీరియల్ ఉంది? ఆ రుక్‌తోని మనం ఆ బిషప్‌ని ఎలిమినేట్ చేసామనుకోండి. సో, కంప్లీట్‌గా ఈ డార్క్ కలర్ స్పేస్ అన్నీ గూడా వైట్ డామినేట్ చేసుకుంటుంది గదా! మొత్తానికి. యాహ్! సో, ఇప్పుడు ఆబ్వియస్‌లీ రుక్ క్యాప్చర్ చేసుకుంటుందనుకోండి. కానీ రుక్ క్యాప్చర్ చేసినా నెక్స్ట్ మీరేం చేస్తారు? సో, ఏ మెటీరియల్ ఫ్రీగా ఉంది? అన్‌సపోర్టెడ్ పీస్ ఏముంది? అన్‌ప్రొటెక్టెడ్ పీస్ బ్లాక్ కలర్ క్యాంప్‌లో. హ్మ్. బ్లాక్ కలర్ క్యాంప్‌లో ఒక మెటీరియల్ సపోర్ట్ లేకుండా ఉంది. సపోర్ట్ లేకుండా పీస్ హ్మ్. రుక్ మనం ఎలా అటాక్ చేస్తాం? మనం అటాక్ చేసే మెటీరియల్ సపోర్ట్ లేకుండా ఉంది. అండ్ దెన్ ఆ మెటీరియల్ ఏంటి? వైట్ కలర్ మనం చంపొచ్చు. కానీ బ్లాక్ దాన్ని డిఫెండ్ చేయలేదు.
ఈ పవన్‌కి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? సో, ఆ పవన్‌ని ఎవరితో ఏ మెటీరియల్ చంపుతుంది? బిషప్ ఎలా చంపుతుంది? ఆ! యాహ్! ఆ క్వీన్ ఏదైతే ఉందో లైక్ డి6లో ఉన్న పవన్‌ని క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఆ క్వీన్‌ని చంపడానికి ఎవరు గూడా లేరు బ్లాక్ కలర్ క్యాంప్‌లో. అండ్ దెన్ ఆబ్వియస్‌లీ ఇక్కడ ఈ బిషప్ 2 స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి, ద నెక్స్ట్ మూవ్‌లో క్వీన్ ఏదైతే ఉందో మనకు డి6 డి8లోకెళ్ళిందనుకోండి చెక్ అవుతుంది. బ్లాక్ చేసుకుంటారు. అండ్ ద నెక్స్ట్ మూవ్‌లో చెక్‌మేట్. యాహ్! ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తారిప్పుడు? ఈ క్వీన్‌ని ఇక్కడికెళ్ళకుండా ఆపాలి. ఆ! చెప్పండి పునీత్. ఆ! ఆ! పవను ఇలా కిందకొస్తుంది. బ్లాక్ కలర్ పవన్ కాబట్టి కిందకొస్తది ఇలాగా. చెప్పండి. ఈ క్వీన్ ఇక్కడికెళ్తే గేమ్ అయిపోయినట్టే. ఆ! ఎఫ్5 ఆ! చెప్పండి. ఆర్ ఈ8లోకెళ్తే అంటే రాలేదనా? అదేదో మీరు సపోర్ట్‌తోనెళ్తే అక్కడి వరకు ఏదైనా సపోర్ట్‌తోని ఈ క్వీన్ అక్కడికి ఏదైతే మనకు డి8లోకెళ్ళకుండా ఆపొచ్చా? ఈ బిషప్ ఈ స్క్వేర్‌కి సపోర్ట్ చేస్తుంది కదా! డి7కి. సో, మీరు ఈ రుక్‌ని అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు క్వీన్ ఎటు ఎళ్ళలేదు. ఏమంటారు? యాహ్! క్వీన్ ఫర్దర్‌గా ఏది ఈ క్వీన్ ఎఫ్6లో ప్లేస్ చేసుకుంటారా? యాహ్! ఛాన్స్ ఉంది. అండ్ ద నెక్స్ట్ మూవ్‌లో ఇటువైపు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ తీసుకుంటారు. దెన్ అవ్వదు. ఇటువైపు ఎస్కేప్ అవ్వడానికే కదా! ఈ ఛాన్స్ తీసుకుంది. ఆ! యాహ్! రుక్‌ని ఈ1లో ప్లేస్ చేసుకొని ఇటువైపు నుంచి అటాక్ చేసుకోవచ్చు మనం. క్వీనోనా హెచ్6 ప్లేస్ చేసుకొని ఏం చేస్తారు? హెచ్6లోకెళ్ళి ఏం చేస్తారు? ఆ! క్వీన్ అటు ఇటువైపు ఎళ్ళలేదు. ఇటు కది చెప్పండమ్మా. రుక్ ఈ1 ఓకే. కింగ్ ఆన్ ఎఫ్8 జీ7 ప్లేస్ పెడితే ఇలా వస్తుంది. అప్పుడు రుక్ తీసుకొని వస్తారంటారా? ఓకే. ఆర్ ఈ1 ప్లస్ ఒకవేళ ఎనిక్కెళ్తే ఇటువైపు ఎస్కేప్ అవ్వడానికి మళ్ళొక ఛాన్స్ దొరుకుతుంది. సో, మీరు ఇలా చెక్ డెలివరీ చేసుకోవాలి. అందరు ఖచ్చితంగా ఇటువైపు వచ్చారనుకోండి. అప్పుడు మీ క్వీన్ అక్కడికి ట్రాప్ అయిపోయింది కదా! యాహ్! ఆర్ ఈ1 ఇప్పుడే అంతే గదా! ఈ రుక్ ఎలాగో బ్లాక్ అయిపోయి ఉంది. చెప్పండి. యాహ్! రుక్ ఆన్ డి8 డి8 అయినా కానీ మేటే గదా! హ్మ్. సో, ఇటువైపు నుంచి అన్నీ గూడా మనం ఇలాగా
డిఫెండర్స్ ఎవరైతే ఉన్నారో, మనం ఎళ్ళే ఆ దారి ఎవరైతే అడ్డుగా ఉన్నారో వాళ్ళందరిని మెల్లిమెల్లిగా ఎలిమినేట్ చేయాలి మెయిన్ థింగ్. ఓకేనా? యెస్. లాస్ట్‌ది యశ్వంత్ కంప్లీట్ చేసుకుంటారు. యాహ్! యశ్వంత్ ఎయిత్ వన్ ఏం చేయాలి మనం? యాహ్! సో, బెస్ట్ పౌండ్స్ ఏదైతే బెస్ట్ షీల్డ్ లాగా ఉన్నాయి కదా! ఆ షీల్డ్‌ని మీరిప్పుడు రిమూవ్ చేయాలి. యాహ్! చెప్పండి. యశ్వంత్‌కి ఛాన్స్ ఇవ్వండి. ఫర్దర్‌గా నెక్స్ట్ మీ ఏదైతే వేరియేషన్ కూడా నేను తీసుకుంటాను. నైట్‌ని హెచ్5లో ఫోర్స్ మూవ్ అవ్వదు కదా! నెక్స్ట్ మూవ్‌లో ఏం చేస్తారు? ఒకవేళ హెచ్5లోకెళ్తారు ఓకే. వై నైట్ డి3? సపోర్ట్ ఉంది గాని అటాక్ చేయలేదు కదా! సపోర్ట్ ఉన్నా. ఎటెళ్తుంది? ఆ క్వీన్‌ని కొంచెం బయటకి తీసుకొచ్చినా ఏమన్నా అటాకింగ్ ఏమన్నా స్టార్ట్ చేసుకోవచ్చేమో. సరే ఇంకా ఇప్పుడు మీరు ఈ క్వీన్ అయినా గాని ఇక్కడికి తీసుకెళ్ళాలనుకుంటే ఆ! యాహ్! ద బిషప్ ఇంటూ జీ7 ఏదైతే ఉందో మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు ఇంకా బెటర్ అవుతుంది. బిషప్ ఇంటూ జీ7 చేసామనుకోండి. ఆ కింగ్ క్యాప్స్ చేసుకుంటుంది. అండ్ దెన్ మీరేం చేస్తారప్పుడు? యాహ్! సో, మన నైట్‌కి ఇక్కడ ఒక చెక్ డెలో చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇక్కడ కూడా చెక్ డెలో చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కదా! ఆ! లైక్ ఎఫ్5లో బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి సో, ఇలాగ బిషప్ అనేది కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి హెచ్5లోకెళ్ళే మనం అటాక్ చేసుకుంటాం. అండ్ ఆబ్వియస్‌లీ ఇంకా ఫర్దర్‌గా ముందుకొచ్చిందనుకోండి, ఇంకా ముందుకొస్తే అటాకింగ్ అనేవి ఇంకా పెరుగుతాయి కాబట్టి లైక్ సో, ఇలాగ ఎఫ్8లోకెళ్ళిపోతుంది. అప్పుడేం చేసుకుంటారు మీరు? సో, క్వీన్‌ని హెచ్6లో ప్లే చేసుకొని మళ్ళీ అటాక్ చేసుకుంటారు. అండ్ దెన్ ఇటువైపొస్తే మేట్ ఇన్ 1 కాబట్టి ఇటువైపు రాలేరు. ఎందుకంటే నెక్స్ట్ మూవ్‌లో క్వీన్ ఇక్కడికొచ్చేస్తుంది. విత్ నైట్ సపోర్ట్ ఇట్స్ ఎ మేట్. అండ్ ఆబ్వియస్‌లీ ఈ7లో ప్లేస్ చేసుకున్నారు. ఇప్పుడేం చేస్తారు మీరు? క్వీనోనా? ఎందుకు క్వీనోన క్వీన్ జీ5 ప్లస్సా? మళ్ళీ ఇటువైపే వస్తారుగా? మీరు చెప్పండి. బిషప్ క్రాస్ ఎఫ్7 కింగ్ క్యాప్చర్ చేసుకుంటే ఎలా మేట్ ఇన్ 1? చెప్పండి. మేట్ ఇన్ 1 చెప్పండి నాకు. నొటేషన్ చెప్పండి మేట్ ఇన్ 1. ఆ! ఓకే. అండ్ దెన్ ఇటువైపు వస్తుంది. అప్పుడేం చేస్తారు? యాహ్! ఎన్‌జీ5 ప్లస్ ఇటువైపొస్తే పవన్ అడ్వాన్స్ చేసుకొని చెక్‌మేట్ ఎలో చేసుకుంటాం. ఒకవేళ ఓకే. ఇటువైపు వచ్చారనుకోండి. కంట్రోల్, కంట్రోల్ అండ్ దెన్ లైక్ కంట్రోల్, కంట్రోల్
నైట్. సో, మీరు ఒక చెక్ డెలివరీ చేసుకుంటే సరిపోతుంది. 1 G4 హ్యాష్‌ట్యాగ్. సో, ఇటువైపు రాడు. ఎటెళ్ళాలి? ఇటువైపే రావాలి. ఇటువైపు వచ్చినా ఇప్పుడు మీరేం జేస్తారు? నైట్ F4 ప్లస్ ఇటువైపు వెళ్తారు. ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువైపోతాయి కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు ఫోర్క్ డెలివరీ చేయొచ్చు. మంచి ఫోర్క్ ఉంది. క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు మీరు. హ్మ్. లేదులే. నార్మల్‌గానే అటాక్ చేసుకోండి. నార్మల్ హ్మ్. ఓకే. D5 ఈస్ 1. E6లో ప్లేస్ చేసుకుంటే ఒకవేళ చంపితేనే నెక్స్ట్ మూవ్‌లో మనం ఆహ్, మళ్ళీ రీక్యాప్చర్ చేసుకోవచ్చు. కానీ క్వీన్ ఇప్పుడే సేఫర్ స్క్వేర్‌కెళ్ళిపోతే మరేం చేయలేముగా. పవన్ అడ్వాన్స్ అయిపోతే 2 స్క్వేర్స్ అనేవి సపోర్టెడ్‌గా ఉన్నాయి. ఓకే. చెక్ డెలివరీ చేద్దాం. అండ్ దెన్ ఏ మెటీరియల్‌తోని క్యాప్చర్ చేసుకుంటారు? ఓకే. బిషప్ క్యాప్చర్ అండ్ దెన్ యాహ్! నైట్‌తోని క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ మళ్ళీ రీక్యాప్చర్ అవుతుంది కదా! నైట్‌తోని. ఈ అది రూక్ ఇంటూ E6 ప్లస్ ఎన్ ఎ ఈ పాత్ ఏదైతే ఉందో ఆ వేని మనం క్లియర్ చేసుకుంటున్నాం చిన్న చిన్నగా. అండ్ ఆహ్, బ్లాకింగ్ ఒకటే ఉంది. బిషప్ వస్తుంది. మరి క్వీన్ అంత ఈజీగా తీసుకురారు. అండ్ దెన్ ఈ స్క్వేర్‌కి మనకొక సపోర్ట్ దొరికితే ఈ మేటే ఈ మూవ్ అనేది. హ్మ్. క్యాప్చర్ చేసుకుందామా రుక్‌నింకా? రుక్‌ని క్యాప్చర్ చేసుకుంటే క్వీన్ రీక్యాప్చర్ అవుతుంది. ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఓకే. పావుని మూవ్ చేయకుండా ఏం చేద్దామంటారు? నైట్ E6లో ప్లే ఆహ్, ఏ మెటీరియల్‌ని? ఈ బిషప్‌నా? లైక్ ఈ బిషప్‌ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫ్రీ హ్యాంగింగ్ ఎందుకు? సపోర్ట్ ఉంది. రుక్ యాక్టివేట్ అవుతుంది మన వైపు ఇంకా. నైట్ E6 ప్లస్ ఓకే. చేయొచ్చు. వన్స్ ఒకసారి క్వీన్ సేఫర్ స్క్వేర్‌కెళ్ళిపోతుంది. ఎక్స్‌చేంజ్ ఎలా అవుతుంది? E7లో ప్లేస్ చేసుకుంటే ఎక్స్‌చేంజ్ కోసం అంటారా? నైట్ సపోర్ట్ ఉంది అప్పటినుంచి కాబట్టి మనం ఆగుతున్నాం. అందులో ఇప్పుడు చెడ్డలో చేసుకుంటే ఓకే. అండ్ దెన్ ఇప్పుడేం జరుగుతుంది? క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటారా? చెప్పండి. ఓకే.
ఎక్స్‌చేంజ్ అవుతుందక్కడ. ఎక్స్‌చేంజ్ కూడా మనకు పెద్ద యూజ్ ఏం లేదు కదా! క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ అండ్ దెన్ మళ్ళీ రీక్యాప్చర్ అవుతుందిక్కడ. ఒకవేళ నైట్ గనక క్యాప్చర్ చేసుకుంటే మనం ఇలా ఎళ్లి ఇటువైపు నుంచి చెక్ డెలివరీ చేయొచ్చు. ఎస్‌కేపీ రూట్స్ ఉన్నాయి కాబట్టి హ్మ్. ఓకే. 1 మినిట్. ఆ! ఇంతకంటే ఇంకా ఓకే. రుక్‌తోని చెక్ డెలివరీ చేయమంటారా? ఓకే. అండ్ దెన్ కింగ్ సపోర్ట్ లేదు కాబట్టి ఇటువైపొచ్చేసి యాహ్! రుక్‌కి సపోర్ట్ లేదు కాబట్టి. అండ్ దెన్ ఎందుకు డి6 పిన్ అయిపోయిందనా? పిన్ అయిపోయి ఉందనా? డి8 ఎందుకు? ఆ! ఎవరు రుక్‌కి సపోర్టు? ఆ! చెప్పండి సార్. ఆ! క్వీన్ ఎక్స్‌చేంజ్ చేసేద్దామా? ఇప్పుడు మీరు ఈ వేరియేషను అండ్ దెన్ ఈ వేరియేషన్‌లో క్వీనొచ్చింది. అండ్ దెన్ ఇక్కడ క్వీన్ రాకుండా సో, బ్లాక్ సైడ్ నుంచి మనం ఒక మంచి మూవ్ చేసుకుంటే రుక్‌తోని హ్మ్. బిషప్ ఆనా? వై బి6 దేనికి సపోర్టు? ఈ పవన్‌కి సపోర్టా? ఈ పవన్ దీన్ని క్యాప్చర్ చేసుకోలేదు కదా! ఆ! ఓకే. ఇప్పుడు 2 సపోర్ట్స్ వస్తాయంటారా ఈ పవన్‌కి? ఓకే. అండ్ దెన్ కంట్రోల్. సో, మీరొక చెక్ డెలివరీ చేసుకుంటే సరిపోతుంది చెక్‌మేట్. ఆ చెక్ చేసే మహానుభావుడు ఎవరిక్కడ? ఓకే. యాహ్! క్వీన్ జీ5 హ్మ్. ఓకే. బిషప్ ఆన్ బి6 ఒక్క నిమిషం శౌర్య. క్వీన్ ఆన్ వై జీ5 లైక్ శౌర్య జీ5 ఎందుకు? ఆ! డి5 నైట్ ఉందిగా స్క్వేర్‌కి. ఇప్పుడే అయినా లేదసలు వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ మూవ్ చెయ్యరు. నైట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఖచ్చితంగా సేవ్ చేసుకోవడానికి చూసుకుంటారు. సో, ఐ విల్ ప్రిఫర్ థిస్ సైడ్. అంతేను. ఇప్పుడు మూవ్ ఏం చేసుకుంటారు? అటాక్ చేసుకోవడానికి తీసుకెళ్తారు. ఒకవేళ కింగ్ దగ్గరగా ఉండాలనుకుంటే లైక్ సి8.
ఇంకా మనం ఒక్కొక్కరినైతే తీయాలిప్పుడు. ఒకవేళ ఇక్కడికొచ్చినా కానీ బిషప్ 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 రపోర్ట్ వస్తుంది కదా! ఈ బిషప్‌ని. ఈ నైట్‌ని ఇక్కడి నుంచి పంపించేస్తే ఆ! ఈ క్వీన్ కూడా ఈ స్క్వేర్‌కి సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ రుక్‌ని ప్లేస్ చేసుకోలేం. ఈ పవన్‌ని క్యాప్చర్ చేసుకుంటే పవన్ రీక్యాప్చరా? ఒకవేళ పవన్ రీక్యాప్చర్ చేసింది ఓకే. ఆహ్, యాహ్! ఆబ్వియస్లీ బిషప్‌తోని చేసుకుంటుంది. ఎందుకంటే రూక్ కొంచెం యాక్టివేట్ అవుతుంది కాబట్టి. అండ్ దెన్ మీరు పిన్ చేసుకోవచ్చు కదా బిషప్‌ని. యాహ్! ఇలా రుక్‌ని ప్లేస్ చేసుకొని పిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మూవ్‌లో ఇలా చెక్ డెలివర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రుక్‌ని యాక్టివేట్ చేసుకునే హ్మ్. సి2 వై సి2? ఆహా! ఓకే. అన్‌పిన్ చేయడానికా? యాహ్! ఓకే. వైస్ మూవ్ దెన్ ఇప్పుడేం చేస్తాం ఫర్దర్‌గా ఈ కైండ్ ఆఫ్ మూవ్ అనేది చేయలేము ఇప్పుడు ఇటువైపు. అండ్ దెన్ మీరు ఫర్దర్‌గా క్వీన్‌ని బయటకి తీసుకొచ్చి చెక్ అయినా డెలివర్ చేయాలి. లైక్ దిస్ వన్ ఈ వేలో ఈ మూవ్ దగ్గరనా? లేదు. ఈ మూవ్ చేసుకుంటేనే మీకింకా ఇంపాక్ట్ దొరుకుతుంది. ఆ కింగ్ ఎక్స్‌పోజ్ అవుతుంది కదా! లైక్ ఆల్రెడీ మనం చెక్‌మేట్ కూడా చూసుకున్నాం ఈ మూవ్‌లోనే కంటిన్యూయస్‌గా. ద ఫస్ట్ వేరియేషన్. ఎటువైపు ప్రాబ్లమ్ అంటారు? హ్మ్. ఒకవేళ ఇటువైపు రాలేదు గదా! డైరెక్ట్‌గా అటాక్ చేసుకుంటుంది ఆ స్క్వేర్‌కి. ఒక్కసారి ద నెక్స్ట్ చాప్టర్ ఏముంటుందో స్టార్టింగ్ కొంచెం థియరీ స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ సెషన్‌లో పర్ఫెక్షన్ చెక్ కన్నా ముందు మనకింకా ఇంకొక చాప్టర్ ఉండింది. ది పవర్ ఆఫ్ పవన్ అని. ఒక్కసారి థియరీ స్టార్ట్ చేసుకుంటాను ఈరోజు. అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ సెషన్‌కి మీకింకా ఈజీ అయిపోతుంది. ఒక ప్రాక్టీస్ అయినట్టు. ఓకేనా? అసల పవన్ ఎందుకు మనకు గేమ్‌లో ఇంపార్టెన్స్ ఏంటసలు? దెన్ ఆ పవన్‌తోని మనం ఏం చేయగలమో చెప్పండి? అసలు పవన్ ఇంపార్టెన్స్ ఏంటి గేమ్‌లో? మనం ఊరికే సాక్రిఫైస్ చేసుకుంటా ఉంటాం గదా! పవన్ అనేది. అసలు ఆ పవన్ ఇంపార్టెన్స్ అని తెలిస్తే మీరు ఒక్కసారి అలాగా సాక్రిఫైస్ చేయకుండా ఒకసారి ఆలోచిస్తారు మీరు. యాహ్! ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. ద పవన్ ఈస్ ద లీస్ట్ పవర్‌ఫుల్ పీస్ ఆన్ ద చెస్ బోర్డ్. బట్ సిన్స్ దే ఆర్ ద 8 ఆఫ్ దెమ్ ఇన్ ద ఈచ్ ఆర్మీ అండ్ దీస్ మోడెస్ట్ ఫుట్ సోల్జర్స్ డిఫైన్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఫైట్. చాలా తక్కువ పవర్ ఉంటుంది. ఈ పవన్స్ ఏదైతే ఉన్నాయో కానీ అవొక ఈచ్ ఆర్మీలో ఒక 8 పీసెస్ ఉంటాయి. అందుని ఈ 8 పీసెస్ ఉన్నాయో మనం ఈ అటాక్ చేసుకునే ప్రాసెస్‌ని ఇవి డిసైడ్ జేస్తాయి. మనం ప్రాపర్‌గా అటాక్ చేసుకుంటున్నామా? లేకుంటే ఒకవేళ అటాక్ చేసుకుంటే మన కింగ్ సేఫ్‌గా ఉందా? లేదా? అనేది ఇవే డిసైడ్ చేస్తాయి ముందు ఈ పవన్ స్ట్రక్చర్ అనేది. అండ్ దెన్ పవన్ చైన్స్ ప్రొవైడ్ ద స్ట్రాటజిక్
అవుట్‌లైన్ ఆఫ్ ద స్ట్రగుల్. మీరు ఒకవేళ ఈ పౌండ్ చైన్ అనేది ప్రాపర్‌గా లేకపోతే మీరు స్ట్రగుల్ అవుతారు. డిఫైన్ చేస్తుంది లైక్ పౌండ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆ చైన్ అనేది మీ యొక్క స్ట్రగుల్స్‌ని కొంచెం ఓవర్‌కమ్ చేసుకోవచ్చు ప్రాపర్‌గా ఉంటే. అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద పౌండ్ కవర్ ఎంజాయ్డ్ బై ద ఈచ్ కింగ్ ఈస్ ఎ మేజర్ ప్రాక్టికల్ ఫ్యాక్టర్. ఆ పౌండ్ చైన్ ఏదైతే ఉందో, కింగ్ ఫ్రంట్‌గా ఆ పౌండ్ కవర్ అనేది ఎంత ప్రొటెక్టెడ్‌గా ఉంటే, ఆ కింగ్ అంత ఎంజాయ్ చేసుకుంటాడు గేమ్‌ని. ఎందుకంటే తను ఆ షీల్డ్ ఉంది గదా! పౌండ్ షీల్డ్ ఏదైతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్‌కి. సో, ఉన్నప్పుడు ఆ గేమ్ ఆబ్వియస్‌గా ఎంజాయ్ చేసుకుంటా ఉంటాడు. ఎందుకంటే తనకు థ్రెటన్ లేదు. సో, పౌండ్ కవర్ అనేది ఎంత బెటర్‌గా ఉంటే కింగ్‌కి ఆహ్, ఆ వైపు ఉన్న ఆ కింగ్ అనేది సేఫ్‌గా ఉంటారు. అండ్ దెన్ పౌండ్స్ ఆర్ ద గ్రేట్ డిఫెండర్స్ when they remain the united and the intact on their starting positions. అవి స్టార్టింగ్ పొజిషన్ లో ఉండి అలాగే ఆ యునైటెడ్ గా ఉంటే సో వాటికి పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిఫెండర్స్ అనేది దొరుకుతారు. ఎస్పెషల్లీ యాజ్ దే చాయిస్ ఆఫ్ మూవింగ్ వన్ ఆర్ టూ స్పేస్ గివింగ్ దమ్ ఎక్స్ట్రా పాసిబిలిటీస్ ఆఫ్ ఇఫ్ దే కమ్ అండర్ ద అటాక్. ఒకవేళ మీరు వన్ స్క్వేర్ గానీ టూ స్క్వేర్ గానీ అడ్వాన్స్ చేశారనుకోండి పవర్ ని, అప్పుడు మనకు ఎక్స్ట్రా టూ స్క్వేర్స్ ని కంట్రోల్ చేసుకుంటాం ఫర్దర్ గా ఏదైతే డయాగ్నల్ గా ఉన్న స్క్వేర్స్ ని. అండ్ మనకి ఆ పౌండ్ స్ట్రక్చర్ మనకు స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో మనకు ఉంటుంది కదా దగ్గరగా ఒరిజినల్ పొజిషన్ కి దగ్గరగా ఉంటాం కాబట్టి సపోర్ట్ కూడా దొరకడానికి ఈజీ అవుతుంది అక్కడ. అండ్ పౌండ్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ అన్ అటాక్ యాజ్ ఎ స్మాల్ వాల్యూ మీన్స్ దే కెన్ బి సాక్రిఫైస్డ్ టు ద ఓపెన్ ఫైల్స్ ఆర్ ఫోర్స్ వీక్నెసెస్ without their constituting a major loss of attacking firepower. కొన్నిసార్లు మనం ఈ పౌండ్స్ ని అటాక్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే తక్కువ వాల్యూ కాబట్టి. కొన్నిసార్లు ఈ పౌండ్స్ ని సాక్రిఫై చేసి కూడా మనం గేమ్ ని గెయిన్ చేసుకోవచ్చు. లైక్ ఇలాగా ఓపెన్ ఫైల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు పౌండ్ ని సాక్రిఫై చేసి. అండ్ అలాగే కొన్ని ఫోర్సెస్ మూవ్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫోర్స్డ్ మూవ్స్ ని అంతగా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా మనకి. ఎందుకంటే తక్కువ వాల్యూ ఉంది కాబట్టి అలా ఫోర్స్ వీక్‌నెసెస్ ఏదైతే ఉన్నాయో అవి మనం క్రియేట్ చేయొచ్చు ఆపోనెంట్‌కి. అండ్ దే కెన్ ఆల్సో బి యాక్ట్ యాస్ ఎ అడ్వాన్స్డ్ అవుట్‌పోస్ట్ లైక్ థ్రోన్స్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ యువర్ ఎనిమీ, టాకింగ్ ఔట్ ఎ టెరిటరీ అండ్ దెన్ సపోర్టింగ్ ఎ పాసిబుల్ సాలరీస్ బై ద మోర్ పవర్‌ఫుల్ పీసెస్. వన్స్ ఒకసారి అవుట్‌పోస్ట్‌ని రీచ్ అయితే అవి ఎనిమీ కింగ్‌కి థ్రెటన్‌ని క్రియేట్ చేస్తుంటాయి. అండ్ అలాగే మన పీసెస్ ఫర్దర్‌గా ముందుకు తీసుకెళ్తే వాటికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లాగా వర్క్ చేస్తాయి. సో, అప్పుడు ఇవి ఇంకా పవర్‌ఫుల్ అవుతాయి. ఎప్పుడైతే పౌండ్స్ అనేవి ముందుకెళ్తా ఉంటాయో, అప్పుడు వీటి పవర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. స్టార్టింగ్ ఆఫ్ ద పొజిషన్‌లో మనం అంతగా కేర్ చేయం కానీ, ముందుకెళ్ళిన కొద్దీ వాటి పవర్స్ అనేవి ఆ ప్రెషర్‌ని ఎక్కువ క్రియేట్ చేస్తాయి ఆపోనెంట్ కింగ్‌డమ్‌లో. అండ్ బట్ ఎవ్రీ పౌండ్ హాస్ ఎ స్పెషల్ గిఫ్ట్. వెనెవర్ ఇట్ రీచెస్ ద ఫైనల్ ర్యాంక్, ఇట్ కెన్ టర్న్ ఇంటూ ఎ న్యూ పీస్ మచ్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్. ప్రీవియస్‌గా ఉన్నదానికంటే ఇంకా బెటర్‌గా, ఇంకా పవర్‌ఫుల్‌గా జ పవర్‌ఫుల్‌గా క్రియేట్ అవ్వడానికి చెప్పండి? అర్థం కాలేదు. మళ్ళొకసారి రిపీట్ చేయండి. యెస్. కొన్నిసార్లు పవన్ కూడా క్వీన్ కంటే పవర్‌ఫుల్ అవుతుంది. ఆ సిట్యుయేషన్ నేనొకసారి
ద నెక్స్ట్ గేమ్ స్టార్టింగ్ అప్పుడు మీకొకసారి అవును. యెస్. ఒక్కసారి నేను మీకు నెక్స్ట్ గేమ్‌లో స్టార్టింగ్‌లోనే చూపిస్తాను. పవన్ అనేది ఎంత పవర్‌ఫుల్లో క్వీన్ కంటే. ఒక యాక్టివ్ స్క్వేర్‌లో ఉన్నప్పుడు. అండ్ ఇట్ ఈస్ ది స్పెషల్ పవర్ ఆన్ విచ్ వి షల్ ఫోకస్ ఆన్ ద చాప్టర్. లైక్ ఈ చాప్టర్‌లో మనం ఈ స్ట్రాంగెస్ట్ ఏముంటుంది, లైక్ మనకు పాన్ ప్రమోషన్ అనేది ఎలా చేసుకుంటాం అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటాం ఎక్కువగా. అండ్ షుడ్ వి ఆల్సో నోట్ దట్ వన్ మోస్ట్ ఆల్వేస్ థింక్ సారీ we should also note that one must always think before rejecting a pound sacrifice. And it remarkable how often it happens that a pound which has been spawned goes on a later to wreak a havoc with its further advance towards the ప్రమోషన్. ఫర్దర్‌గా మనకు ముందుకెళ్ళిన కొద్దీ ప్రమోషన్‌కి రీచ్ అవుతుంది. అండ్ దెన్ మనం కొన్ని సార్లు రిజెక్ట్ చేయాల్సుంటుంది పౌండ్‌ని సాక్రిఫైస్ చేయకుండా. అలా మనం ఎంత ముందుకెళ్తా ఉంటే మనకు ఆ పవర్, ఆ పౌన్‌కి ఆ కేరింగ్ అనేది ఎక్కువ తీసుకోవాల్సుంటది ముందుకెళ్ళిన ప్రతిసారి. సో, ఈ పవన్‌కి కావాల్సిన థింగ్స్ ఏంటి మనం గేమ్ ఆడేటప్పుడు? అండ్ దెన్ పవన్‌ని మనం ఎంత ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి అని ఆ కాన్సెప్ట్స్‌ని ఈ చాప్టర్‌లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఇంక్లూడింగ్ ద ప్రమోషన్. ప్రమోషన్ అప్పుడు ఇంకా కేర్ ఎక్కువ ఎలా తీసుకోవాలని. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళొకసారి చిన్నగా ఓవర్‌వ్యూ చేసేసుకొని, సమ్మరీ లాగా చేసేసుకొని స్టార్ట్ చేసుకుంటాం నెక్స్ట్ చాప్టర్. యూ కెన్ లీవ్.